నువ్వుంటే ఏంటి, నేనుంటే ఏంటి? నువ్వు వెళ్ళిరారా. అమ్మా, వాడు తనని ట్రాప్ చేస్తున్నాడని నాకు తెలుసమ్మా. అది ఎంతవరకు నిజమో ఈ పూట తేలిపోతుంది. నువ్వు వెళ్ళిరారా, భోజనాలకు టైం అవుతుంది. వెళ్ళు, వెళ్ళురా. అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. రామలక్ష్మి, రామలక్ష్మి. ఏమ్మా, మా బంధువులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? వాళ్ళంతా నిన్ను ఒకటే పొగట్టం. ఇంటికి వెళ్ళాక నానమ్మతో చెప్పి దిష్టి తీయించుకో. నా బంగారు కోడలకి దిష్టి తగిలినట్టుంది. కూర్చోండమ్మా, కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఇదేంటి వీళ్ళు నా ఇష్టం గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇష్టం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ ఇష్టం నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. వాళ్లతో ఆ మాట చెప్పలేవు. ఎందుకు? ఎలాగో వచ్చాం కాబట్టి కాసేపు ఓపిక పట్టవే, వెళ్ళిపోదాం. పదరా. నమస్కారం బావగారు, బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావు? కనిపించట్లేదు. ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎక్కడో ఉండడం ఏంటి? వచ్చి ఉండరా అంటే వింటే కదా. ఏంటో లేక కొంతమంది అల్లాడుతుంటే ఉండి వీడు బయట తిరుగుతున్నాడు. సర్లే, వాడికి నచ్చినట్టు వాడిని ఉండనివ్వండి. ఎక్కడ అమ్మాయి? నేనేదో తప్పు చేస్తున్నానని వాడిష్టానికి మాట్లాడాడు కదా. ఆ అమ్మాయిని నీ కళ్ళ ముందే నిజమేంటో చెప్పి నిరూపిస్తాను. అందరి ముందు గొడవెందుకు శౌర్య? ఆ అమ్మాయి గదిలో ఉంది, చూడు. అయితే నేనే వెళ్ళి చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను ఛాయ. ఈ అమ్మాయినా నేను ట్రాప్ చేస్తున్నానని వాడు గొడవ చేసింది. తనకి నాకు ఏ సంబంధం లేకపోయినా ఆ రోజు వాడు రెచ్చిపోయింది ఈ అమ్మాయి గురించా? చూసావా అమ్మాయిని? నన్ను ఇష్టపడే అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు. వాడేదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీ కాలేజీలో చదువుతుందన్నాడు కదరా? అవును, మా కాలేజీలోనే చదువుతుంది, నాకు కూడా తెలుసు. అంతేగాని వాడు ఊహించుకున్నట్టు ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అరే, ఒకే కాలేజ్ అయినంత మాత్రాన నేను వాడికి కాబోయే భార్యని ట్రాప్ చేస్తానని ఎలా అనుకుంటాడు వాడు? ఏడువాడు? ఆ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయి కాదు. సరే, ఇంకా గొడవేముంది? వాడికి నేను సర్ది చెప్తానులే. బంధువుల ముందు గొడవ చేయకో. గొడవ పడింది వాడు, నేను కాదు. చెప్పు వాడికి, వాడికి కాబోయే భార్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఇంకోసారి వాడు నా గురించి లేనిపోని మాటలు మాట్లాడి నన్ను తప్పు పట్టాలని చూస్తే నేను ఊరుకోను. కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంటికి పంపిస్తాను. నేనొచ్చింది వాడి అనుమానం క్లియర్ చేయడానికి. వచ్చిన పని అయిపోయింది.
ఏమ్మా అప్పుడే వచ్చేశారు, గదిలో ఉండొచ్చుగా, నేనొచ్చి పిలిచేదాన్ని. మేమింకా బయలుదేరుతాము. అప్పుడేనా? అదేంటమ్మా, అందరితో కలిసి భోంచేసి వెళ్దురు గాని. లేదండి, మేం వెళ్ళాలి. భోంచేశాక నేనే ఇంటి దగ్గర దింపుతాగా. పర్లేదండి, మేము ఆటోలో వెళ్తాం. ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్తావా? ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా? అంటే గతికితే అతకదంటారు కదా, అదే రామలక్ష్మి ఉద్దేశం. ఓ అందుకా. చూసారా అండి, ఈ సంబంధం ఎక్కడ చెడిపోతుందోనని నా కోడలు ఎంతగా ఆలోచిస్తుందో. ఇంత దూరం వచ్చి తినకుండా వెళ్తానంటేనే చాలా బాధగా ఉందమ్మా. ఏంటోదినా, నీ కోడలు మా వల్ల ఇబ్బంది పడి వెళ్తుందా? అలా ఏమీ లేదులే, తనకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇంత దూరం రాదుగా. మీరేమనుకోకండి, మేం వెళ్ళాలి. సరేనండి, అలాగే ఇస్తాను. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. మంచిదమ్మా, వెళ్ళొస్తామండి. జాగ్రత్తగా వెళ్ళి. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. అమ్మా ఇవిగో. వచ్చాడా? వచ్చాడు, వెళ్ళాడు కూడా. వెళ్ళిపోయాడా? వాడు వచ్చాడు, అమ్మాయిని చూశాడు, కానీ నువ్వు అనుకున్నట్లు ఆ అమ్మాయికి వాడికి ఎలాంటి సంబంధం లేదు. వాడు చెప్పాడు, నువ్వు నమ్మావు, అంతేనా? నీకు తెలీదమ్మా. ఒరేయ్, ఆ అమ్మాయిని చూసి క్లియర్గా చెప్పాడ్రా, ఇంకా వాడిని అనుమానిస్తే ఎలా? వాడు రామలక్ష్మిని చూశాడా? చూశాడు, తనకు తెలుసంట, తన కాలేజీలోనే చదువుతుంది. కానీ ఆ అమ్మాయితో నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు, నన్ను ఇలా అనుమానించి అవమానించొద్దని చెప్పి వెళ్ళాడు. ఆ, రామలక్ష్మి వాడిని చూసిందా? గదిలోకి వెళ్ళాడు, వెళ్ళాక వాడు చూసినప్పుడు వాణ్ణి చూడకుండా ఉంటుందా? ఏం మాట్లాడలేదంటే నువ్వు అనుమానించినట్టు ఏమీ లేదనే కదా. నువ్వు అనవసరంగా వాడితో గొడవ పడకుండా ఉండు. వాణ్ణి ప్రేమించే అమ్మాయి వేరు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరు, అర్థమైందా? అన్నయ్య, వదిన, పదండి భోజనం చేద్దరు గాని. పదండి పదండి పదండి, అందరు రండి, పదండి. అసలు ఏం జరిగింది? వాడు రామలక్ష్మిని చూసి సైలెంట్ అయి ఉండొచ్చు, కానీ రామలక్ష్మి చూస్తుంటే ఊరుకోదు కదా. ఏం అర్థం కావట్లేదే. ఆగవే పద్మం, కుబుసం విడిచిన పాములాగా నీ చేతి చర్మం విడిచావు. కొత్త తోలుతో పాటు ఆ చేతి మీద కొత్త గీతలు రావాలని, మన రాతలు మారిపోవాలని కోరుకోవే. చర్మం ఊడి నేను బాధపడుతుంటే నీకు తమాషాగా ఉందా? ఎంత మాట అన్నావు పద్మం? ఈ ఒక్క మాట చాలు గుండెల నిండా బాత్తో గ్లాసు నిండిపోవడానికి. అంతా నా కర్మ. ఉఫ్, అమ్మా. అయ్యయ్యో, వదినా వచ్చావా? వద్దు వదినా, కాలుతూ.
ఈ చెయ్యి పార్వతి. సారీ సారీ. వద్దొదిన, కళ్ళు తిరుగుతాయంటే విన్నావా? చూడు, అనుకున్నదంతా అయ్యింది. అంతా చారు అల్లే. ఆద్య మూతి కాల్చాలని నేను అనుకుంటే అది నా చెయ్యి కాల్చింది. ఆ ఆద్య అదృష్టం మనకి దురదృష్టంగా మారింది వదిన. చూడు, నువ్వు కాల్చిన అట్ల కూడా నీ మీదనే పగ తీర్చుకుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆపుతావా? పుండు మీద కారం చల్లినట్టు చెయ్యి కాళ్ళు నేనేడుస్తుంటే పచ్చి గాయం మీద పచ్చడి పెడతావే నువ్వు. ఓదారుస్తూ ఉంటే నువ్వేంటొదినా? ఓదార్చింది చాలమ్మా. నా కర్మ కాకపోతే ఆద్యకి వాత పెడదామనుకుంటే నా చెయ్యి కాలడం ఏంటి? అది వదినా పాపం. పద్మా, ఏమైందమ్మా? ఏం జరిగింది? అయిపోయింది. ఇందాక చేతికి వాతలు తేలితే ఇప్పుడు వీపుకు వాతలు తేలుతాయేమో. పద్మా, ఏంటి మీ అన్నయ్య అడుగుతుంటే నువ్వేం మాట్లాడవే? అంటే అన్నయ్య, అది నేనేం చేయలేదు. కోపంలో అలా అనుకున్నాను. ఇలా కాలింది. అయ్యయ్యో, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావమ్మా? చేతికి ఏమైంది అంటే ఏదేదో చెప్తావేంటి? దీని గురించా? కాలింది. ఎలా కాలిందమ్మా? వంటగదిలో వంట చేస్తుంటే కాలింది. వంట మా వదిన కదా చేస్తుంది, అక్కేం చేసింది? అట్ల కాడ కాల్చింది. ఏంటి? అదే దోశలు వేద్దామని చూస్తే అట్ల కాడ కాలింది. ఏ మా అక్క కాకపోతే నువ్వు చేయొచ్చు కదా. ఎప్పుడు మా వదిన చేస్తుంటే తింటాం కాదు, మీరు చేయడం నేర్చుకోండి. నిప్పుకి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పేది ఎందుకేనమ్మా? చెయ్యి బాగా కాలిందా? ఆ బావగారు చివరి పొర వరకు కాలిందండి బావగారు, కానీ ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. సరే, జాగ్రత్తమ్మా. జానకి, పద్మ ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. జానకి చూసుకోవడం ఎందుకు? వెంకట్రావు ఉన్నాడు కదా, ఎప్పుడు పెళ్ళంతో సేవలు చేయించుకోవడమేగా. దాని చేయి తగ్గేదాకా వెంకట్రావు చూసుకుంటాడులే. అత్తయ్య గారు, ఆధారపడడానికి అలవాటు పడిపోయిన జీవితం నాది. నన్ను నమ్మి మీ అమ్మాయి బాధ్యత నాకు అప్పగిస్తున్నారు. ఈ కబుర్లకు మాత్రం ఏం తక్కువ లేదు. సర్లే అత్తయ్య, పద్మని నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, అత్తయ్య, మీ చేతికి గాయమైంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? మండుతుంది. అదే అమ్మా, కాలి చర్మం ఊడింది కదా, అందుకు. సారీ అత్తయ్య. ఎందుకమ్మా? నువ్వేం చేసావని నాకు క్షమాపణ చెప్తున్నావు? నగలు మార్చి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. చేతికి వాత పెట్టి ఇప్పుడంటే నాకు క్షమాపణ చెప్పేది? చెప్తానే నీ పని. అలా చేయడం తప్పని పెద్దనాన్న పెద్దమ్మ కూడా చెప్పారు. అందుకే మీకు సారీ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అవునా? నాకు క్షమాపణ చెప్పాలని చూసావా? అయినా మన మధ్య క్షమాపణలు ఎందుకు? క్షమాపణ చెబుతోంది కదమ్మా, చెప్పనివ్వు. అసలు ఇప్పటిదాకా ఈ గొడవలు మనస్పర్ధలకి కారణం అదే కదా. ఆద్య నాకు క్షమాపణ చెప్పడం ఏంటన్నయ్య? బంగారం మార్చిందన్న బాధలో ఏదో 4 మాటలు అన్నానే కాని ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. అమ్మా, నువ్వు మర్చిపోయినా ఆద్య మర్చిపోకుండా క్షమాపణ చెప్పింది కదా. పద్మం, కోడలొచ్చి క్షమాపణ చెప్తుంటే
చేతికి వెన్న రాసినట్టుంది కదూ. ఆద్య క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అది అప్పుడే మర్చిపోయాను. అత్తయ్య, మర్చిపోవడం మీ మంచితనం, కానీ నేను అలా చేసి ఉండకూడదు. మా అమ్మ నగల మీద నాకు హక్కు ఉంటుంది, కానీ మీ అమ్మగారిచ్చిన నగలు మార్చే హక్కు నాకెక్కడుంటుంది? సరేలేమ్మా, తప్పు చెయ్యటం కాదు, చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలే. అత్తయ్య, ఇంకెప్పుడు మిమ్మల్ని అడగకుండా ఏమీ చెయ్యను. అలా అని వంట చేయాలని మాత్రం అడక్కమ్మా. నీతో కూడా చర్మదానం చేపిస్తుంది. ఆపండి, ఇంకా ఆపండి. పార్వతి, నా కోడలు చూసావా ఎంత బంగారమో. జరిగింది గుర్తు పెట్టుకుని మరీ క్షమాపణ చెప్తుంది. సర్లే అమ్మా, క్షమాపణ చెప్పావుగా, ఇంక చాలే. మంచి పని చేసావమ్మా. మీ అత్తయ్య మనసులో ఏ చిన్న బాధ ఉన్నా అది తీరిపోయి ఉంటుంది. ఇక పదండి. పదండి. పద. పార్వతి, పార్వతి, రా. కూర్చో. చూసావా పార్వతి, దాని నాటకాలు చెయ్యాల్సిందంతా చేసి క్షమాపణ చెప్తుందంట. వదినా, నేను నిన్ను చూడ్డానికే సరిపోయింది. చేతికి గాయమైనా ఏం యాక్టింగ్ చేస్తున్నావు వదినా? మరి అందరి ముందు బయట పడలేం కదా. అది అత్తయ్య అంటుంటే నాకు మండిపోతుంది, కానీ ఏం చేయను. అది ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే చేతి మంట కన్నా దాని మంట ఎక్కువైపోతుంది. పైగా కోడలు అంటూ అందరూ పాట పాడతారు. అయ్యో పార్వతి, మనకి దాన్ని వదిలించుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. కర్మ. అబ్బా, అది రాయి. ఏంటో తెలీదు, కానీ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేంత వరకు చాలా ఇబ్బందిగా అనిపించిందే. ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది. కాబోయే అత్తగారి అతిథులు ఉక్కిరి బిక్కిరి చేసినట్టున్నారు కదా. కాబోయే అత్తగారేంటే? మరి ఆ ఇంటికి కాబోయే కోడలు అనే కదా అంత హడావిడి చేశారు. ఆ ప్రశాంతిని చేసుకుంటేనే కదే నేను ఆ ఇంటి కోడలు కావడానికి. మరి నేను మా కోచ్ సార్నే పెళ్లి చేసుకుంటాను. ఆయనకి తప్ప ఇంకా మరొకరికి నా మనసులో చోట్లేదు. మధ్యలో ఇదొకటి. అవునే, ఈ గిఫ్ట్ ఏంటి? అది ప్రత్యేకంగా మీ నాయనమ్మకే ఇచ్చారు. గిఫ్ట్ అంటే ఒక చిన్న ప్యాకెటే ఉంటుంది. ఇదేంటో ఒలింపిక్ జ్యోతిలా ఎంత పొడుగ్గా ఉంది. నాకు అదే అర్థం కావడం లేదే. ఛాయా, ఒకసారి తీసి చూద్దామా? మీ అత్తయ్య ఫీల్ అవుతుందేమో. మా అత్తయ్య అనుకు. సరే, ఆ ఆంటీ. సరే, ఇందులో ఫీల్ అవ్వడానికే ఉందిలే. ఇంటికి వెళ్ళాకైనా తీయాలి కదా, ఇప్పుడే తీద్దాం. చేతి కర్రే చాలా బాగుంది కదా. ఏయ్, నీకెందుకు నవ్వొస్తుందే? ఆనందం వచ్చినప్పుడు నవ్వు దానంతట అదే వస్తుంది. మీ నాయనమ్మకి చేతి కర్రిస్తే నీకు ఆనందం ఎందుకు? ఈ సంబంధం చెడగొట్టడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నానే. అవకాశం ఇలా నా చేతికొచ్చింది. చేతి కర్రలో నీకేం అవకాశం కనిపిస్తోంది? నీకు కనిపించదే, నాకు కనిపిస్తుంది. ఈ కర్రను అడ్డం పెట్టుకుని పెళ్లిని ఎలా చెడగొడతానో చూడు. కర్ర నడవడానికి కొట్టడానికి ఉపయోగపడుతుందని తెలుసు, కానీ
సంబంధాలు కూడా చెడగొడుతుందని నాకిప్పటి వరకు తెలీదే. ఇప్పుడు నీకు అర్థం కాదులేవే, ఇంటికి వెళ్ళాక చూస్తావు కదా, అప్పుడు అర్థం అవుతుంది. హ, ఈ రామలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను.